సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m ద ఈక్వేషన్ m+1 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ m+3 ఇంటూ x ప్లస్ m+8 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ద ఈక్వేషన్ ఈజ్ m+1 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ m+3 ఆఫ్ x ప్లస్ m+8 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఒక్కసారి మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో a వాల్యూ ఇస్ m+1, b వాల్యూ ఇస్ 2 ఇంటూ m+3, c వాల్యూ ఇస్ m+8. రైట్. సో ఇవన్నీ మనకి క్లారిటీ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే హీఈస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ m అండ్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈక్వల్ రూట్స్ కండిషన్ ఏంటి? సో ఈక్వల్ రూట్స్ కండిషన్ ఈజ్ b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. సో b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు m వాల్యూస్ ఏమవుతాయని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. సో a వాల్యూ ఈజ్ m+1, b value is 2 into m+3 which is nothing but 2 into m, 2m, 2 into 3 is 6 and c value is nothing but m+8. ఓకే. సో ఈ ఏబిసి వాల్యూస్ ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 2m ప్లస్ 6 హోల్ స్క్వేర్ b² మైనస్ 4 ఇంటూ a ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేసుకోండి. a² ప్లస్ b² ప్లస్ 2ab 2 2s 4 6 24m మైనస్ 4 ఇంటూ ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేసుకోండి. m ఇంటూ m ఇస్ m², m ఇంటూ 8 ఇస్ 8m, 1 ఇంటూ m ఇస్ m, 1 ఇంటూ 8 ఇస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4m² ప్లస్ 36 ప్లస్ 24m మైనస్ 4m² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 4s 32m minus into plus minus 4m minus 32 is equal to 0. 4m square and 4m square is going to get cancelled. So now you are left with 36 minus 32 is 4. Okay. And then you have 24 minus 32 ఎంత వస్తుంది minus 8m and ఇక్కడ minus 4m మిగిలింది is equal to 0. So 4 minus 8 minus 4 is minus 12 is equal to 0. So 4 ఇటు వెళ్ళిపోతే minus 12m is equal to minus 4. Minus minus cancel, m is equal to 4 by 12 which is nothing but 1 by 3. So this is your answer.